కేంద్రంలో గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం నడుపుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షలు, నెట్ పీజీ పరీక్షల కుంభకోణం భారతదేశాన్ని కుదిపేస్తుంది. దాదాపుగా దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టిన దౌర్భాగ్యపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వికృత చేష్టలు దేశ యువతనే కాదు, యువకుల తల్లిదండ్రులు మొత్తం యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయలకు నీట్, నెట్ పీజీ ప్రశ్నపత్రాలను అమ్ముకోవడం, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ మంత్రులు అత్యంత పాశవికంగా, దారుణంగా ప్రతిభకు దర్పణం పట్టాల్సిన నీట్, నెట్ పీజీ ప్రవేశ పరీక్షలను కేవలం డబ్బు సంపాదన కోసం మన యువత ప్రతిభను మంటగలిపారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయని పక్షంలో ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ శుక్రవారం లోక్సభలో రాహుల్ గాంధీ నీట్ పరీక్షపై చర్చకు ప్రతిపాదించినప్పుడు కనీసం ప్రతిపాదన ప్రవేశపెట్టడానికి కూడా వీలు లేకుండా స్పీకర్ ఓం బిర్లా అడ్డుకోవడం, మైక్ కట్ చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాను రాను బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు దేశాన్ని సమూలంగా నాశనం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా, లీకేజీల ప్రభుత్వంగా, కుంభకోణాలకు నిలయంగా మారుతోంది. అంతేకాకుండా రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన అధికార తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో 57,000 మంది రాష్ట్రం నుండి విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 39,039 మంది ప్రవేశ పరీక్షలో పాస్ అయ్యారు. అదేవిధంగా వివిధ ర్యాంకులు కూడా సాధించారు. అయితే ఈ భాగస్వాములైన పార్టీలు, మన రాష్ట్రం నుండి పార్టీలు, వీళ్ళు నీట్పై, నెట్ పీజీపై జరిగిన కుంభకోణం, లీకేజీలు కానీ, అక్రమాలు కానీ ఏమాత్రం పల్లెత్తు మాట అనకపోవడం, మాట్లాడకపోవడంతో రాష్ట్రం నుండి పరీక్షలు రాసిన విద్యార్థుల, యువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అయినప్పటికీ వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్ర యువతను, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. త్వరలోనే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపడతాము. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేవలం తాత్సారం చేస్తూ నామకే వాస్తే ఎంక్వైరీలను వేయడం ఖండిస్తున్నాం. అదేవిధంగా వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, యువతకు అండగా నిలిచి వారి హక్కుల సాధన కోసం వారు కోల్పోతున్న ప్రతిభను పునరుద్ధరించడానికి కృషి చేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం.